ఉపమాన రీతిగా యేసుక్రీస్తు చెప్పినప్పుడు అర్థము చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు అలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఆ రోజు ఉపమాన రీతిగా యేసు మాట్లాడినప్పుడు పరిసయ్యులకు అర్థం కాలేదు, శాస్త్రులకు అర్థం కాలేదు, అక్కడ ఉన్నటువంటి యూదులకు అర్థం కాలేదు. ఈ రోజు క్రైస్తవులకు కూడా అర్థం కావడం లేదు. క్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవకులకు, సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే తమ జీవితాలు మార్చుకోవాలి, తమ బ్రతుకుల్లో నిజమైనటువంటి క్రీస్తును చూడాలి అని ఆశ కలిగి ఇక్కడికి వచ్చి నీ మాటలు వింటున్నారు, అలాంటి వాళ్ళందరినీ మీరు బలపరచండి. వాళ్ళ అందరి హృదయాలను తెరవండి. కేవలము వినట మట్టుకుండి తమ్మును తాము మోసము చేసుకొనక విన్న వాక్యాన్ని క్రియ రూపకంలో జరిగించే విధంగా సహాయం చేయండి. మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా బలపడాలి, నీ కొరకు జీవించాలి, ఆ పరలోక రాజ్యంలో మేమందరం కూడా ఉండాలి. అలా మాకు సహాయం చేస్తారని ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు దేవుడు మనకందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని కూడా ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. దేవుడిని అడిగినప్పుడు ఏది చెప్పాలి అన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఈ మాటలు చెప్పమన్నాడు నాకు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్నే ఇక్కడ దాకా నేను తీసుకువచ్చాను. అది నా సొంతంగా కాదు, కానీ దేవుడు నాకు చెప్పినటువంటి మాటలు మీతో పంచుకోవాలి. దేవుడు నాకు ఏ మాటలు అయితే చెప్పమన్నాడో ఆ మాటలు మీకు చెప్పాలి. దాని ద్వారా మీరు బలపడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. అది నా ఆశ. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరు మీకొద్దు, నా ఊరు మీకొద్దు. నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అది మాత్రమే మీ హృదయంలో ఉంచుకోండి, చాలు. దేవుడు మిమ్మలను అత్యధికముగా దీవించును గాక. రైట్, ఈరోజు మన అంశం వచ్చేసి మంచి చేప మరియు చెడ్డ చేప. దీని గురించి కొంతసేపు వాక్యంలో నుంచి మనము ధ్యానించే ప్రయత్నము చేద్దాము. ఎవరికైనా ఐడియా ఉందండి మంచి చేప చెడ్డ చేప అన్నంగా? యేసుక్రీస్తు ఎక్కడైనా ఈ చేపల గురించి ఏమైనా మాట్లాడా? చెప్పగలరు ఎవరైనా? ఎక్కడ? రైట్, మళ్ళా రైట్, ఇంకా కదండి, మీకు అందరికి తెలుసు. ఓకే, ఇప్పుడు చేప గురించి దేవుడు మాట్లాడాడంటే మీరు చెప్పగలిగారు, కానీ దాని అర్థము ఎవరికైనా తెలుసా? అర్థము తెలుసా? రైట్, చాలా మందికి తెలీదు, అంతే కదండి. ఎస్, తెలీదు. పోనీ చేపకి జ్ఞాపక శక్తి ఎన్ని నిమిషాలు ఉంటుందో మీకు తెలుసా? చేపకు జ్ఞాపక శక్తి ఎన్ని నిమిషాలు ఉంటుందంట? తెలీదా? 7 సెకండ్లు. ఎంతండి? ఓన్లీ 7 సెకండ్స్. అంటే 7 సెకండ్లు మాత్రమే చేపకు జ్ఞాపక శక్తి ఉంటుందంట, తర్వాత ఉండదంట. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మంచి చేప చెడ్డ చేప దీని గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అయ్యో, నేను ఏదో చెప్తారని ఇక్కడికి ఆశతో వచ్చాను, వీళ్ళేంది మంచి చేప చెడ్డ చేప అంటున్నారు, దీన్ని వినడానికి ఇక్కడ దాకా రావాలా అని మీరు అనుకోవద్దు. ఇంతకు ముందు విన్న విషయాలు వేరు, ఈ రోజు వింటున్నటువంటి విషయాలు వేరు. ఇంతకు ముందు చెప్పినటువంటి భావాలు వేరు. ఈ రోజు మీరు ఆధ్యాత్మికంగా దేవుడు మిమ్మల్ని తీసుకోబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్తారా? రైట్, ఆధ్యాత్మికంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి, అదే నా ఆశ, నా కోరిక. అలా మీరు అందరూ బలపడాలి, అలా ఉండాలి. దేవుని రాజ్యంలో మనం అందరం కనిపించాలి, అది నా కోరిక. రైట్, ఇప్పుడు ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఏ అధ్యాయంలో కనిపిస్తుంది? చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త
13వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు చూద్దాం. ఈరోజు దీన్ని మనము ధ్యానించబోతున్నాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50. దీన్ని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ప్రసంగాలు ఆయన చేశాడండి. అలా కొన్ని ప్రసంగాలు అయితే చేశాడు, కానీ అందులో కొన్ని ఉపమాన రీతిగా కూడా మాట్లాడా? ఉపమానాల రీతిగా ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? సముద్రము, ఇంకా ఆవగింజ, మళ్ళా నీరు. ఓకే ఓకే, తెలుసు. ఓకే, ఇప్పుడు కొంత మట్టుకు తెలుసు మీకు, అంతేనండి. కొంత మట్టుకు మీకు తెలుసు. దీన్నే ఈ ఉపమానాల రీతిగా దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఎవరైనా చెప్పగలరా? ఉపమాన రీతిగా దేవుడు ఎందుకు మాట్లాడాడు? అర్థం చేసుకోవడానికి. ఓకే, రెండు ఒకటే, అర్థం అవడానికి, ఓకే, అర్థం చేసుకోవడానికి. రైట్. ఇప్పుడు అర్థం అవ్వడానికి లేదా అర్థం చేసుకోవడానికి మళ్ళా ఇంకెవరైనా? ఓకేనండి. ఓకే తెలుసుకుందాం. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయితే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో యూదులకు అర్థం కాలేదండి, శాస్త్రులకు అర్థం కాలేదు, పరిసయ్యులకు అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉపమాన రీతిగా యేసుక్రీస్తు మాట్లాడాడు అంటే వాళ్ళు మళ్ళా అడగడానికి యేసుక్రీస్తు దగ్గరకు రాలేదు. కానీ ఆ ఉపమాన రీతిగా మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది శిష్యులకు అర్థం కాలేదంట. అందుకే మరలా వచ్చి యేసుక్రీస్తు దగ్గర అడుగుతారు వాళ్ళు, దీని భావం ఏంటి, ఇది మాకు అర్థం కాలేదు. అడిగారా? లేదండి. అడిగారా? ఎందుకు? తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఉపమాన రీతిగా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి మాటలను తెలుసుకోవాలని శిష్యులు ఆశ కలిగి ఉన్నారు, కానీ పరిసయ్యులు గాని, సద్దుకాయులు గాని, శాస్త్రులు గాని వీళ్ళు ఆశ కలిగి లేరు. అంటే ఉపమానంలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? పోనీ ఉపమానాలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? దాని అర్థము, దాని భావము ఏంటి? లౌకికంగా అందరు చెప్పేస్తారు, కానీ ఆధ్యాత్మికంగా చెప్పేవారు కావాలి. ఈరోజు మీరు లౌకికంగా విన్నారు కాబట్టి మీరు ఇంతకు ముందు నేను అడిగినప్పుడు మీరు చెప్పారు, లౌకికంగా చెప్పారు. అయితే నేనేమంటాను అంటే ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ రోజు ఉపమానాలు చెప్పినప్పుడు ఏ విధంగా అయితే అందులో ఉన్నటువంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయని ఎంతమంది గ్రహించారు? చాలా మంది గ్రహించలేకపోయారండి. ఈరోజు కూడా మీరు చూడండి, చిన్న సేవకుడు మొదలుకొని పెద్ద సేవకుని వరకు ప్రతి ఒక్కరిని మీరు గమనించండి, దీనికి సంబంధించి ఆధ్యాత్మిక అర్థం ఏంటండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి విషయాన్ని చెప్తారండి. మీకు ఎవరైనా అడిగి చూడండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి చెప్తారు, కానీ అందరూ ఒకటి చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళు లౌకికంగానే ఆలోచించారు కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే చెప్పగలుగుతారో అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మంచి చేప చెడ్డ చేప అన్నాం కదా, ఇది మీకు లౌకికంగా తెలుసు, అయితే ఆధ్యాత్మికంగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి? కొన్ని వేల సంఘాలు ఉన్నాయి ఈరోజు భూమి మీద, వేల సంఘాలు ఉన్నాయి. ఈ వేల సంఘాలు అన్ని కూడా ఆధ్యాత్మికంగా ఉన్నాయంటే కొన్ని లౌకికంగా ఉన్నాయి,
కొన్ని ఆధ్యాత్మికంగా ఉన్నాయి అని మనం అంటాం. కానీ ఏ సేవకుడు కూడా ఒప్పుకోడండి నా సంఘము ఆధ్యాత్మికంగా ఉంది అంటే. ఒప్పుకుంటారా? అప్పుడు ఏమంటాడు? నా సంఘం ఆధ్యాత్మికంగా ఉంది. మరి నీ సంఘం? నా సంఘం కూడా ఆధ్యాత్మికంగా ఉంది ఇదే అంటారు. కానీ నా సంఘము ఆధ్యాత్మికంగా లేదు అని మాత్రంగా చెప్పరు ఏ ఒక్కరు కూడా. ఎందుకు అంటే నేను బోధించే బోధ ఏదైతే ఉందో, నేను చెప్పే వాక్యం ఏదైతే ఉందో అదే నిజము, అదే వాస్తవము, అదే 100కు 100%, ఇంకా దీనికి తిరిగేలేదు అనే వాళ్ళ మనము చూస్తూ ఉన్నామండి ఈరోజు భూమి మీద. చాలా మంది అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముని వల్ల ఈ ఉపమానాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. ఉన్నారా? చెప్పేవాళ్ళు లేరు. మరి ఉపమానాలను నేడు సంఘాలలో ఎందుకు బోధించలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? చూడండి, ఎప్పుడు చూసినా మీరు దావీదు గురించి తీసుకువస్తారు, అబ్రహాము గురించి తీసుకువస్తారు, ఈసాకు గురించి, దానియేలు గురించి, యేసేపు గురించి, సమూయేలు గురించి, శిష్యుల గురించి, పౌలు గురించి, పేతురు గురించి, ఇలా కొంతమంది భక్తుల గురించి తీసుకువస్తారు. కానీ ఉపమానాలు తీసుకువచ్చి దాన్ని వివరించే సేవకులు మన కళ్ళ ముందు కనిపిస్తారండి? కనిపించారండి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకే తెలియదండి. మరి వాళ్ళకే తెలియదు కాబట్టి మీకేం చెప్తారు? వాళ్ళకే తెలియదు కాబట్టి మీకేమని సమాధానం చెప్పగలరు? అంటే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఏదైతే మాట్లాడాడో అందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఆయన ఉపమాన రీతిగా ఆయన చెప్పాలి అని ఆశ కలిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు సంఘాలలో. అయితే దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించాడు, నడిపించాడు అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి, మీరు ఆధ్యాత్మికంగా దేవుని విషయాలను తెలుసుకోవాలి అని దేవుడు ఒకవేళ నన్ను ఇక్కడికి పంపించాడేమో. ఎందుకు? ఈ విషయాలను తెలుసుకోవడానికి. ఇంతకీ మంచి చేప చెడ్డ చేప అనేది పెద్ద విషయం కాదు, కానీ అందులో ఉన్నటువంటి రహస్యము మీరు తెలుసుకోవాలి. ఈ ఉపమానము గురించి ఎవరైనా చెప్తారంటే అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అనగా అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా లేరు ఈరోజు. ఉన్నారు అలాంటి వారు కూడా లేరు. చూడండి, ఒక మాట చెప్పే ప్రయత్నం చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి చూద్దాం కొన్ని మాటలు. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండకములో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటది? సముద్రంలో వేయబడిన నానా విధములైన పరలోక రాజ్యము, సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను. ఏమండి, దీన్ని ఎప్పుడైనా మనం చాలాసార్లు చదివి ఉంటాం కదండి. చదివారండి? ఎంతమంది చదివారు? ఒకసారి చేసి చూపిస్తారా ప్లీజ్? చాలాసార్లు చదివారు. దీన్ని విన్నారా? మీరు విన్నారా? చాలాసార్లు విని ఉంటారు, అవునా? విన్నారు. మరి చాలాసార్లు విన్నారు, చాలాసార్లు చదివారు. మరి ఇది అర్థమైందా? ఒక్కసారి బ్రదర్ నాకు అర్థమైంది, పాస్టర్ గారు నాకు అర్థమైంది, ఒక్కసారి అర్థమైందా? లౌకికంగా కాదు, ఆధ్యాత్మికంగా. ఇప్పుడు చేయలేమండి. ఆధ్యాత్మికంగా ఎంతమంది ఉన్నారు? ఆధ్యాత్మికంగా ఒక్కరు కూడా కనబడరు మనకు, ఒక్కరు కూడా కనబడరు. ఎందుకు అంటే బోధించలేదనా? కాదు కదా, అర్థం కాలేదు. అంటే బోధించలేదు అంటే అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. చెప్పలేదు అంటే దాని గురించి క్లుప్తంగా ఆ వ్యక్తి ధ్యానించలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ వచనాన్ని
మనం చాలాసార్లు విన్నాము, చాలాసార్లు చదివాము, చాలాసార్లు గ్రహించాము. అయితే దాని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనము తెలుసుకోలేకపోయాం. అంతే కదండి? దాని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనము తెలుసుకోలేకపోయాం. ఈరోజు దేవుడు మీరు తెలుసుకోవాలి ఆశ కలిగి ఉన్నాడు. మీరు రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. మళ్ళా చెప్తున్నా, ఇలాంటి మాటలు ఏ ఒక్కరు కూడా మీకు తెలపరు. గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం పరలోకంలో కలుసుకున్న తర్వాత ఈ మాటలు ఒకవేళ అక్కడ ఉంటే, ఒకవేళ మనం కలుసుకుంటే మీకు గుర్తుకొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. రైట్? మిమ్మల్ని నేనేదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కానీ రాసి పెట్టుకుంటే మీకు మంచిది అని చెప్తున్నా. ఎందుకు? ఈ ప్రసంగం మొత్తం అయిపోయేలోపు మీకు అర్థమైపోతుంది ఎందుకు రాసుకోవాలో. రైట్? ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నాయి? రైట్ 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 బైబిల్ బైబిల్ బైబిల్. ఎంతమంది చేతిలో డైరీ లేదా నోట్బుక్, పెన్ ఉన్నాయా? ఓకే, కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది తెచ్చుకోలేదు. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇక్కడ మనం చూస్తాము చేపల గురించి. ఏ చేప? మంచి చేప, చెడ్డ చేప. రైట్? మంచి చేప, చెడు చేప, దీని గురించి మనం చూద్దాము. ఇప్పుడు చదివినటువంటి భాగంలో ఏదైతే ఉందో మత్తయి రాసినటువంటి సువార్తలో, అక్కడ యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడాడు అని మనకు తెలుస్తుంది. ఆయన ఉపమాన రీతిలో ఏ విషయాన్ని తెలపాలి అనుకున్నాడంటే, సముద్రము అంటే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన. అర్థమైందా? అంటే పరలోక రాజ్యము ఎక్కడ వేయబడిందంట? ఎక్కడ? పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఏంటండి? పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిందా? సముద్రంలో ఏముంటాయి? నీరుంటది. సముద్రంలో ఏముంటది? చేపలు ఉంటాయి, ఇంకా ఇసుక ఉంటది, గోలీలు ఉంటాయి, చెప్పండి, ఇంకా రొయ్యలు ఉంటాయి. ఇదే కదా మనకు తెలిసింది, అంతే కదండి? రైట్, ఇక్కడ సముద్రం, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన అన్నప్పుడు మనం చూస్తాం కదండి. సముద్రము అనగా మనకు కొన్ని సముద్రాలు మనకు కనిపిస్తాయండి. ఏవి? ఉదాహరణకు మనము చదువుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఉన్నారా? రైట్, మీరంతా చదువుకున్నారు. మనకు చదివినటువంటి లేదా మేము నేర్చుకున్నటువంటి దాంట్లో పసిఫిక్ సముద్రము, అంటార్టిక్ సముద్రము, ఇలా మాకు కొన్ని సముద్రాలు తెలుసు. ఈ సముద్రాల్లో నీరు నీరు ఉంటుంది కదండి. ఆ నీరు ఎట్లా? ఉప్పుగా ఉంటుందా, తీయగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. దాన్ని ఎవరైనా తాగుతారా? ఏ ఒక్కరు కూడా తాగరు. ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు పిల్ల కాలువ. కాలువ అంటే తెలుసండి మీకు? అర్థమవుతుందా? నా భాష, నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? ఇప్పుడు పిల్ల కాలువ అంటే చిన్న కాలువ నుంచి వంక, వాగు, పెద్ద కాలువ, ఇంకా పెద్ద కాలువ, ఇంకా పెద్ద కాలువ, ఇవన్నీ ఎక్కడ కలుసుకుంటాయంట? సముద్రంలో కలిసిపోతాయంట. సముద్రంలో. అలా సముద్రంలో కలిసిపోయినప్పుడు, ఇప్పుడు పిల్ల కాలువ అనగా అంటే చిన్న గుంతలో, గుంతలో ఉన్నటువంటి నీరు, పెద్ద కాలువలో ఉన్నటువంటి నీరు, ఇంకా వంకలో ఉన్నటువంటి, వాగులో ఉన్నటువంటి నీరు, సాగర్లో ఉన్నటువంటి నీరు, ఇవన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి? సముద్రంలోకి చేరుతాయి. నీరు అనగా అర్థం ఏంటి? నీరు అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక అర్థం ఏంటి? వాక్యము. రైట్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నీరు అనగా వాక్యము. ఇప్పుడు వాక్యము ఎంత పెద్దగా కనిపిస్తుంది మనకు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈరోజు తెలుసుకోలేదు మీకు, ఇంటికి ఒక సేవకుడు అయిపోయాడంట. మొన్న ఒక సేవకులతో నేను మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, సార్ ఇప్పుడు మనకి సంఘం అయితే ఉంది, కానీ అందరు పిల్లలు బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్తున్నారు సార్, ప్రతి ఒక్కరు బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్క సేవకుడు ఉన్నాడు, కానీ ఇదంతా కూడా ఇక్కడే తిరుగుతుంది సార్, బయట వెళ్ళడం లేదు అన్నాడు ఆ మనిషి. బయట వెళ్ళడం లేదంటే అన్యుల దగ్గరికి వెళ్ళడం లేదు, వేరే ప్రాంతాలకు వెళ్ళడం లేదు, ఇక్కడే నేను పోగు చేసుకున్న వారిలోనే వస్తారు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు సార్. ఏం చేయాలి సార్ వెళ్ళి అన్నాడు.
ఓకే, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలిచాను అంటే, ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళు మొదలుకొని, అంటే కొద్దిగా వాక్యం తెలిసినటువంటి వాళ్ళు మొదలుకొని పెద్ద, అంటే రెవరెండో లేదా బిషప్, ఇంకా అంతకన్నా పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, పోపు, అలాంటి వాళ్ళ వరకు మీరు చూడండి, వీళ్ళంతా కూడా ఏం బోధిస్తారు అంటే వాక్యాన్నే బోధిస్తారు, వాక్యం చెప్తారు. ఏ విధంగా చెప్తారు అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, అంటే చరిత్రకి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ముందుకొస్తారు. ఆ విషయాలను బట్టి, టైటిల్ బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంతా అనుకుంటారు బాగానే ఉంది అని. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో లోతులో తొంగి చూద్దాము. అందులో ఏ విషయాలు రాయబడి ఉన్నాయి, అందులో ఏ మర్మాలు రాయబడి ఉన్నాయి, అందుకని దేవుడు దాన్ని ఉద్దేశించి రాయించాడు. ఒకరి అనవసరంగా రాయలేదు కదండి. అందులో ఏదో ఒక ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, కాబట్టి దేవుడు రాయించాడు అని ఆలోచన చేసి దాని గురించి వివరించే సేవకులు మనకు కనబడలేకపోతున్నారు, కరువైపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఈ సముద్రము అక్కడ వరకు మీరు మర్చిపోదండి, ఈ పిల్ల కాలంలో నుంచి ప్రతి ఒక్కరు వాక్యాన్ని చెప్తున్నారు పెద్దవాళ్ళు వరకు. అంటే ఆ నీరు అంటున్నాగా, వాక్యము, ఇదంతా కూడా సముద్రం అంటే చాలా పెద్దది, చాలా పెద్దది. ఇప్పుడు ఆ సముద్రము అనగా, అది సముద్రము దేనికి సూచన అంటే, దాని యొక్క ఆధ్యాత్మిక అర్థము ఏంటి అంటే, దానికి మనము సాతాను అని చెప్పొచ్చు, లేదా లోకము అని కూడా మీరు చెప్పొచ్చు. ఈ రెండు కూడా ఉన్నాయా అంటే బైబిల్లో మీకు రెఫరెన్స్ ఇస్తాను. బైబిల్లో అంటే లోకము లో ఉన్నటువంటి, క్షమించాలి, సముద్రము అనగా మనము ఆధ్యాత్మిక అర్థాన్ని చూస్తే అది సాతానుకు సంబంధించింది. ఆధ్యాత్మిక అర్థాన్ని చూసినట్లయితే అది లోకానికి సంబంధించింది. ఇప్పుడు లోకానికి సంబంధించింది అని మనం గ్రహించినప్పుడు ఈ సముద్రము అంటే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన, అర్థమవుతుందండి, సముద్రంలో వేయబడిన పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన అంటే, ఇప్పుడు సముద్రము అనగా లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఏం వింటున్నాడు? దేవుని మాటలను వింటున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు. కానీ ఆధ్యాత్మిక అర్థాలను తెలుసుకోలేకపోతున్నాడు, ఆధ్యాత్మికంగా జీవించలేకపోతున్నాడు, ఆధ్యాత్మికంగా బ్రతకలేకపోతున్నాడు. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి అంటే లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు, లోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి లేదా ఆ యొక్క గొప్పగా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి సేవకుల వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం కాలేదు, ఈ విషయము అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు మనకు ముందు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. కానీ ఈ సముద్రము అనగా లోకంలో ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎన్ని వాక్యాలు ప్రతిరోజు వినబడుతున్నాయి మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా టీవీ ద్వారా, ఇంకా మొబైల్ ద్వారా ప్రతి ఒక్కొక్కరు తమకు నచ్చినటువంటి సేవకుని మాటలు వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు. తప్పని నేను చెప్పడం లేదు, కానీ దానికి సంబంధించి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మనం ఏ మాటలను వింటున్నాము, ఏ వాక్యాన్ని వింటున్నాము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని చివరి రోజుల్లో మనం ఉన్నాము, అంత్య దినంలో మనం ఉన్నాము. కాబట్టి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది, వాక్యం అనేది చాలా విలువైనది. అది ఈరోజు మనల్ని ఏ విధంగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు సముద్రం అనగా లోకంలో మనం అందరూ ఉన్నప్పుడు చూడండి ఆ వచనాన్ని అలాగే కంటిన్యూ చేద్దాము. వచనాన్ని మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము 47 కంటిన్యూ చేద్దాము. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను
పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వలను పోలి ఉన్నది అంటే యేసుక్రీస్తు అన్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ఏమన్నాడంటే, మత రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 18-19 వచనంలో మీరు చూస్తే అక్కడ శిష్యులు మొదటగా ఏం చేస్తున్నారంట? చేపలు పడుతూ ఉన్నారు. అలా చేపలు పడుతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, పేతురు తర్వాత ఆంద్రేయ లేదా యోహానా, మీరు నా వెనక రండి, ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అంటే అన్నప్పుడు చేపలను పట్టే వారిని వదిలేసి మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టు వారిగా చేస్తాను అన్నప్పుడు వీళ్ళు అంటే ఆ సముద్రంలో ఏం వేశారంట? వల వేశారు. వల వేశారు. ఆ సముద్రంలో వల వేసినప్పుడు అక్కడ ఏమొచ్చి పడ్డాయి? చేపలు వచ్చి పడ్డాయి. ఆ వల వేసింది ఎవరు? జాలరులు. జాలరులు. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడ మనము మర్చిపోకూడదు. ఇందులోనే మనకు చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఇందులో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం మనము. ఇప్పుడు ఆ సముద్రం దగ్గరకు వెళ్ళినప్పుడు జాలర్లు ఏం చేస్తారు? వల వేస్తారు. వల వేస్తారు. వల వేసినప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఏమవుతాయి? ఆ వల నిండా వస్తాయండి. వల నిండా వస్తాయి. అలా వల నిండా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దరికి చేస్తారు, దరికి వేస్తారు వాటిని అన్నిటిని కూడా. అలా దరికి వేసి అందులో మంచి చేపలను ఒక సైడు, చెడ్డ చేపలను మరొక సైడు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే జాలరులు అనగా ఎవరు? ఎవరు? సేవకులు. సేవకులు. ఇప్పుడు సముద్రము అంటే లోకంలో ఉన్నటువంటి విశ్వాసులను జల్లడి పెట్టేది. మన భాషలో మనం మాట్లాడుకుంటే లోకంలో ఉన్నటువంటి విశ్వాసులను వల వేసి, అంటే వల అంటే సేవకులు, జాలరులు అంటే సేవకులు, వల అంటే వాక్యము. ఏంటంటే అర్థము? వల అంటే వాక్యము. వల అనగా అర్థము వాక్యము. వల అంటే మీరు చేపలు పడతారు కదండి, గాఢము కాదు, మళ్ళా ఇంకోటి వల వేస్తారుగా, దాది. ఆ వల అంటే ఏంటి అర్థము? అంటే వాక్యము. ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, లౌకికంగా చెప్పడం లేదు. వల అంటే వాక్యము. ఈ వాక్యము ఇప్పుడు జాలర్లు అంటే సేవకులు ఏం చేస్తున్నారు? వల వేస్తున్నారు. ఎక్కడ వేశారు? సముద్రంలో, అంటే ప్రజల మధ్య, లోకంలో వల వేసినప్పుడు అక్కడ ఎవరెవరు వస్తారు? మంచివారు వస్తారు, చెడ్డవారు కూడా వచ్చే ప్రయత్నము చేస్తారు. ఉంటుందా లేదండి? ఇప్పుడు సముద్రంలో మనం వల వేస్తే అక్కడ మంచి చేపలు వస్తాయి, చెడ్డ చేపలు కూడా వస్తాయి. ఒకవేళ మంచి చేపలు వచ్చి ఆగిపోయినా, ఒకవేళ చెడ్డ చేపలు వచ్చి ఆగిపోయినా, అది మనకు ఆధ్యాత్మికంగా ఎలా మనం దీన్ని గ్రహించాలి, ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎలా మనము దీన్ని ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ చేపలు ఏవైతే ఉన్నాయో, చేపలు, ఆ చేపలన్నీ కూడా విశ్వాసులు. విశ్వాసులు అంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారా? చెడ్డ వాళ్ళు ఉంటారా? ఉంటారు కదండి. లోకంలో మీరు చూస్తే, సంఘాలలో మీరు చూస్తే మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. అదేవిధంగా సేవకులను మీరు చూస్తే మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అదేవిధంగా మనము ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి విశ్వాసాలను చూస్తున్నప్పుడు, సేవకులను చూస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే వీళ్ళు వల వేస్తే లాగుతున్నారు, అందరు కూడా వస్తున్నారు కానీ ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఎవరు లౌకికంగా ఉన్నారు అని ఈరోజు సేవకుడు తెలుసుకోలేకపోతున్నాడు. అయ్యో ఈరోజు మేము మాది చాలా పెద్ద సంఘము, అయ్యో ఈరోజు నేను చాలా పెద్ద సేవకుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు, అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు గురించి ఆలోచన చేస్తే, మీరు బాగా ఆలోచన చేసి చూడండి అలాంటి వాళ్ళ గురించి. వాళ్ళలో నుంచి మనం ఏమి గ్రహిస్తున్నాము, ఏం తెలుసుకుంటున్నాము అంటే
ఎవరు ఎంతవరకు వాక్యాన్ని బోధించగలుగుతున్నారు, ఎవరు ఎంతవరకు వాక్యాన్ని చెప్పుతున్నారు, అందులో ఉన్నటువంటి విషయాలను బయటికి తీసుకురాగలుగుతున్నారా లేదా, అందులో ఉన్నటువంటి విషయాలను సత్యాలను మాట్లాడగలుగుతున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు లోకంలో ఉన్నావు, సేవకుని ద్వారా పట్టబడ్డావు. అలా సేవకుని ద్వారా నువ్వు పట్టబడినప్పుడు నువ్వు మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఒకవేళ నేను మంచిగా బ్రతకను, నీతిగా బ్రతకను, యథార్థంగా బ్రతకను అంటే ఎలా? చెడ్డ చేపగా ఉన్నట్లయితే మళ్ళా సముద్రంలోకే వెళ్ళిపోతావు. చెడ్డ చేపగా ఉన్నట్లయితే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతావు. చెడ్డ చేపగా ఉన్నట్లయితే మళ్ళా పాపంలోనికే వెళ్ళిపోతావు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు మంచి చేపగా ఉన్నావా, చెడ్డ చేపగా ఉన్నావా? సేవకులు మాటల ద్వారా, వాక్యము ద్వారా, సత్యమైనటువంటి వాక్యము, వెల్లడైనటువంటి వాక్యము మీరు తెలుసుకోవాల్సినటువంటి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, మీ హృదయం తెరవబడినప్పుడు, దాన్ని మీరు అంగీకరించినప్పుడు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఆలోచన చెయ్యాలి.